జర్నలిజంలో ఏది రోత ఏది రాత అనడానికి నిన్న ఈనాడు పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అంతే తప్ప వాళ్ళు ఏమి నేరం చేశారు, నేరస్తులుగా కోర్టులు తీర్పు ఇవ్వాల. జస్ట్ దే ఆర్ అక్యూజ్డ్. ఈ అక్యూజ్డ్ పీపుల్ వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్లీ వాళ్ళు వెళ్ళారు. అక్కడ అవును. వెళ్ళినప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా, అంటే కనీస మాత్రం సంస్కారం ఉన్న జర్నలిస్ట్ ఎవడైనా వాళ్ళని కలుగులోంచి బయటకు వచ్చారని హెడ్డింగ్ పెట్టారండి. కలుగులోంచి బయటకు ఎవరు వస్తారు? కలుగుల్లో నుంచి. కాబట్టి అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కలుగుల్లోంచి ఎవడొస్తాడు ఏంటి అనేది. సో వీళ్ళ మీద పెట్టిన హెడ్డింగ్ అది. ఇది వాళ్ళ జర్నలిజం. ఇక వీళ్ళ విషయానికి వచ్చినట్టయితే సుప్రీంకోర్టు పదే పదే ఈ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద కూడా చెప్పింది ఏంటంటే, సీనియర్స్ ని మీరు ఇంటరాగేట్ చేసేటప్పుడు రాత్రి 11 గంటల వరకు కూడా వాళ్ళని ఇంటరాగేట్ చేశారని చెప్తున్నారు. రాత్రి 11 గంటల వరకు ఇంటరాగేట్ చేసే పరిస్థితి అవసరమైతే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి, అంతే తప్ప వాళ్ళని వేధించొద్దు అనేటువంటిది కూడా చెప్పారు. అంటే దాన్ని కూడా వీళ్ళు వైలేట్ చేసి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వ్యక్తిగతంగా కూడా వాళ్ళని అవమానించేటువంటి రీతిలో 11 గంటల పాటు, 12 గంటల పాటు, రాత్రి 11 గంటల వరకు కూడా వాళ్ళని ఇంటరాగేట్ చేయడం ఇది ఒక రకమైన టార్చర్ అండి. నథింగ్ బట్ ఏ టార్చర్. సో ఇది వైలేషన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. కాబట్టి ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఎదుగుతాయి. వాళ్ళవి ఇప్పటికిప్పుడు వంశీ విషయం మీద కూడా ఒక మాట చెప్పండి. వంశీ 2 నెలలుగా జైల్లో ఉంటే పీటీ వారెంట్ అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వటం అంటే వేధింపే కదా. అయితే ఇప్పుడు అదేంటంటే వాళ్ళు నిన్న ఏదో మీటింగ్ కూడా వాళ్ళ